ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యే నమ. ఓం శ్రీమాత్రే నమ. భక్తులందరికీ కూడా, ప్రేక్షక మహాశైలందరికీ, భక్తులందరికీ నమస్కారములు. మనకు ప్రతి నిత్యము కూడా జీవితంలో అనేకమైనటువంటి సుఖదుఖాలతో జీవితం నిండి ఉంటుంది. ఈ సుఖదుఖాల్లో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి నిత్యం కూడా ఎవరికి ఏదో ఒక కష్టం అనేది ఎదుర్కొని ఉంటూ ఉంటారు. అది ఏ రకంగా కూడా మనకు లాభసాటి కాగా ఇంకా పైగా దాని ఎంతో కష్టములన్నీ కూడా ఇంకా వ్యతిరేకమైన చర్యలకు వెళ్తూ ఉంటుంది. మరి వీటిని మనము ఎలా ఎదుర్కొని పైకి రాగలము అనేటువంటి సందేహం అనేది ప్రతి మనిషికి ఉంటుంది. మరి వీటి నుంచి మనం బయటికి పడడం ఎలా? దానిలో ఉండేటువంటి ఆ యొక్క దరిద్ర దేవత అని మనం ఏదైతే అనుకుంటామో, ఏది మొదలుపెట్టినా మనకు రివర్స్ కావటమనో, ఏది మొదలుపెట్టినా మనకు ఆటంకాలు ఉండటమో జరుగుతూ ఉంటుంది. ఆ పనులన్నీ జాప్యం జరుగుతూ ఉండడం వల్ల నిరాశ నిస్పృహలోని ఎప్పటికీ మనం ఎంత చేసినా ఇంతేనా మన జీవితం అని ఒక ఆలోచనలో ఉంటాం. కాబట్టి దానికి మనము అనేక విధమైనటువంటి మార్గాలు అనేటువంటివి సూచించబడుతున్నాయి. మరి ఆ మార్గాల్లో ముఖ్యంగా మనము ఈ 12 రాసుల వారికి ప్రతినిత్యము కూడా ఏదో ఒక కష్టంతో బయటపడటానికి ఏ విధమైనటువంటి పరిష్కారాన్ని చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించి అలక్ష్మీ నిరహరణ అంటే మన దరిద్ర దేవతని సంస్కృతంలో అలక్ష్మీ నిరహరణార్థం అని అంటాం. అంటే అలక్ష్మి అంటే స్థిరమైనటువంటి లక్ష్మి కాకుండా మన ఇంట్లో వస్తువు వెళ్ళిపోయేటువంటి లక్ష్మిని అలక్ష్మి అంటాం. కాబట్టి అటువంటివి కాకుండా స్థిరమైన లక్ష్మి మన ఇంట్లో నివాసం ఉండేటట్టుగా మనం ఏం పాటించాలి, దానికి ఏమిటి పరిష్కారం అనేటువంటిది ఈ 12 రాసుల్లో మనకు అశ్విన్యాది నక్షత్రాదులు అట్లానే చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అనేది ఈ యొక్క ఏ విధానంలో మనం చేసుకోవాలి, ఏ దేవతను ఆరాధన చేయాలి అనేది ప్రత్యేకంగా మనం సూచించబడుతుంది. అందరూ కూడా భక్తులు ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏదైతే వీడియో అంతా కూడా తిలకించి పూర్తిగా దానిలో క్రమబద్ధంగా చేసుకొని ఆ పరిహార మార్గాలు ఎంచుకొని పరిష్కారం తీసుకొని దేవకృప అనుగ్రహం కలిగి అలక్ష్మి నిరహరణమై స్థిరలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఆ దరిద్ర దేవత ఏదైనటువంటి జ్యేష్ఠాదేవి అని కూడా అంటారు. జ్యేష్ఠాదేవి అంటే లక్ష్మీదేవి యొక్క అరికాల్లో ఉంటుంది. ఆ జ్యేష్ఠాదేవి ఏదైతే ఉంటుందో, ఎప్పుడైతే మన ఇంట్లో లక్ష్మి వెళ్ళిపోతుందో వెంటనే జ్యేష్ఠాదేవి ఇంటికి వస్తుంది. కాబట్టి జ్యేష్ఠాదేవి నిర్హరణార్థం. అందుకనే జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా అన్ని దేవతామూర్తులకి వసంతోత్సవాలు చేస్తారు. ఎందుకంటే వసంతోత్సవంతో ఏదైనా కూడా అలక్ష్మి అనేది ఏదైతే అక్కడ క్షేత్రంలో కనుక ప్రవేశించినట్లయితే ఆ అలక్ష్ములన్నీ కూడా తొలగిపోయి స్థిరమైన లక్ష్మి పొందటానికి దేవతా స్వరూపానికి కూడా ఆ యొక్క దృష్టి దోషాలన్నీ కూడా, ఆ దృష్టి అంటే కొంతమంది ఆ దేవుణ్ణి చూడంగానే కూడా అన్ని విధాలుగా కూడా స్వామి మనందరికీ కూడా నరదృష్టి నరఘోషలు అన్నీ అందరికీ ఉంటాయి. అవన్నీ తొలగింపజేయాలని దేవుడి దగ్గరికి వెళ్తాం. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ ఆయనకి వేసినటువంటి ఈ యొక్క ఆహారాలు ఇవే చూస్తాం, కానీ దేవుడు అనుగ్రహం కలగాలని ఎవరు కోరుకోరు. అక్కడ వెళ్తే కొంతమంది దైవత్వాన్ని కూడా మనం అక్కడ చూసి ఆ స్వామి స్వరూపం లీలా వినోదాలు అనేకం కూడా ఉన్నాయి అక్కడే. అంటే ప్రతిదీ కూడా క్షేత్రంలో మనం చూడవలసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కార మార్గంగా సూచిస్తూ మనకుండేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికే ఈ యొక్క దరిద్రత తొలగింపజేయడానికి 12 రాశుల వారికి ఫలితాలు చెప్పబడుతుంది. నమస్కారం.
శ్రీమాత్రే నమః. ద్వాదశ రాశుల వారికి ఆ యొక్క దరిద్ర దేవత తొలగిపోయి అలక్ష్మి నిర్వహణార్థమై లక్ష్మీ ప్రాప్తం అవ్వడానికి ద్వాదశ రాశి వాళ్ళు చేయాల్సినటువంటి పరిష్కారం ఏంటి అనేది సూచించబడుతుంది. ముఖ్యంగా దీనిలో మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని, భరణి, కృత్తిక, 1వ పాదం వారు. ఈ మేషరాశిలో ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారికి అలక్ష్మి అంటే వాళ్ళ యొక్క అనుభవంలో ఏంటి, ఇలా అశ్విని నక్షత్రం వారికి అని అంటే ముఖ్యంగా ఏదైనా స్థిరమైన నివాసం కొనే వాళ్ళకి, ముఖ్యంగా స్థిరమైన నివాసం కొనవదలుచుకునేటువంటి వాళ్ళకి, ఏదైనా ఎంత డబ్బు ఉన్నా కూడా తన యొక్క సంతానంతో చికాకులు ఉండేటువంటి వారికి, అశ్విని నక్షత్రంలో ఇంకా చెప్పాలంటే కొందరు అత్యధికమైనటువంటి స్థాయిలో ఉన్నా కూడా ప్రశాంతత లోపిస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అట్లానే మరి వారికి ఏమిటి, అశ్విని నక్షత్రం వారితో పాటు భరణి నక్షత్రం కూడా అదే మేషరాశిలో ఉంటుంది. ఈ భరణి నక్షత్రంలో ఉన్నటువంటి వారికి కూడా ముఖ్యంగా ఈ భరణి నక్షత్రానికి ఏమిటి అంటే, భరణి నక్షత్రం రాజ్యమేలు అని అనేవాళ్ళు నానుడు ఉండేది. మరి వీళ్ళు రాజ్యం వెళ్తున్నారా ఇవాళ అని అంటే, భరణి నక్షత్రం వారు కొంతమంది అత్యధికమైన స్థాయిలో ఉన్నారు, కొంతమంది అధమ స్థాయిలో కూడా ఉన్నారు. ఈ భరణి నక్షత్రం వారికి ప్రముఖంగా చెప్పబడింది ఏంటంటే, అలక్ష్మి అనేటువంటి నిర్వహణార్థం వారికి కూడా వాళ్ళ జీవితంలో ఏదో ఒక ఆ మనస్సులో ఉండేటువంటి ఆటంకాలు, మనస్సుకు సంబంధించిన చింతన అనేది ఉంటుంది భరణి నక్షత్రం వారికి. ఎంత ఉన్నా కూడా మనకి ఏదీ లేదు అని ఒక స్థాయిలో ఉండే మనసు తత్వం ఉండేటువంటి వారు ఈ భరణి నక్షత్రం వారు. అట్లే కృత్తికా నక్షత్రం వారు కొద్దిగా సానుకూలంగా భక్తిభావంతో కూడా, కోపం కూడా ఉంటుంది వీరికి. భక్తిభావం అంతే ఉంటుంది, కోపం కూడా ఉంటుంది. మరి మొత్తం మీద మనకు ఈ మేషరాశిలో చూసేటువంటి నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, మేషరాశిలో ఉండేటువంటి నక్షత్ర అశ్విని, భరణి, కృత్తిక, ఈ రాశుల వారిలో ఈ యొక్క రాశికి అలక్ష్మి నిర్వహణార్థంగాను వీరు నిత్యము కూడా ఏ దేవతను ఆరాధన చేయాలి, లేతే ఏది చేస్తే బాగుంటుంది, కలిసి వస్తుంది అని అంటే ముఖ్యంగా అశ్విని నక్షత్రం వారు వరి పేలాలు ఉంటాయండి. వరి పేలాలు అశ్విని నక్షత్రం వారు ఒక బెల్లంతో బాగా ముద్ద చేసి దాన్ని కలిపి చేపలు కానీ, ఎవరైనా చేపల పెంపకం చేసేటువంటి వాళ్ళు చేపలకి కనుక ఇది కనుక లైట్గా ప్రతినిత్యము కూడా ఇది వేస్తే ఆ యొక్క అలక్ష్మి నిర్వహణార్థమై లక్ష్మి యొక్క అనుగ్రహం కలుగుతుంది. భరణి నక్షత్రం వారికి ముఖ్యంగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదువుకోవటం వల్ల మనస్సు ప్రశాంతతగా ఉండి అలక్ష్మి నిర్వహణార్థమై పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలిగి సంపూర్ణమైనటువంటి అమ్మవారి అనుగ్రహం ఉండాలి వీరికి. కాబట్టి అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఈ యొక్క కుంకుమార్చన, లక్ష్మీదేవికి నిత్యము కుంకుమార్చన చేసుకోవటం వల్ల, అట్లానే లక్ష్మీదేవికి తామర ఒత్తులు ఉంటాయి, తామర ఒత్తులు దీపారాధన చేయడం వల్ల కూడా అలక్ష్మి నిర్వహణార్థమై లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. కృత్తికా నక్షత్రం వారు ముఖ్యంగా అన్నం అంటే ఏదైతే పెరుగన్నం ఉంటుందో ఆ పెరుగన్నాన్ని కానీ, పెరుగుని కానీ బీద వాళ్ళకి ఇవ్వటంతో అలక్ష్మి నిర్వహణార్థమై లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. అట్లానే ప్రశాంత చిత్తమై ఆలోచన జ్ఞానాన్ని కూడా బాగా పొందుతారు. వీరు సంపూర్ణంగా మేషరాశి వారు, ఇంకా ఈ మేషరాశికి సంబంధించిన మొత్తం పూర్ణంగా చూసుకున్నట్లయితే ఎల్లప్పుడూ వీళ్ళు చండ్రకర్ర ఉంటుంది. చండ్రకర్ర అంటే అడవిలో దొరుకుతుంది మనకి, లేదైనా కొట్లో పచారీ దుకాణాల్లో ఉంటాయి. ఈ చండ్రకర్రతోని ఏదైతే కానీ చండ్రకర్రను తీసుకెళ్ళి ఏదైనా ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ఈ చండ్రకర్ర ప్రతిష్టా కార్యక్రమం జరిగినా, లేదా చండ్రకర్రలు దొరికినా హోమానికి ఇవ్వటం వల్ల పరిపూర్ణమైనటువంటి స్థిరమైన జ్ఞానము, లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది, అలక్ష్మి తొలగిపోతుంది. ఇది మేషరాశి వారికి
చాలా ముఖ్యమైనటువంటి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి ఆ కష్టాలను తొలగింపజేయడానికి ఈ యొక్క పరిష్కారాన్ని కనుక ఎంచుకున్నట్లయితే వారికి పూర్తిగా లక్ష్మీ నిర్ణయార్థమై లక్ష్మీ ప్రాప్తం కలుగుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా ఈ రాశివారు సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకోవటం వల్ల పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి స్వామి అనుగ్రహం కలిగి, అట్లనే ప్రతి పంచమి రోజు కూడా నాగపంచమి రోజు పాలు పోయటం పాముకు కూడా చాలా మంచిదైనటువంటి పరిష్కార మార్గం. శ్రీమాత్రే నమః.